టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. పత్రికా ప్రకటన. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించిన నూతన ఇసుక విధానం ప్రకారం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని జువ్వాలపాలెంలో గ్రామంలో గల టీవీ ఇసుక రీచ్ నందు 8/7/2024 నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక పంపిణీ జరుగును. ఎవరికైతే ఇసుక కావాలనో వారు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన ఎడల ఆ వ్యక్తికి ఒక రోజుకు 20 టన్నుల వరకు మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించి ఉచిత ఇసుక తీసుకోవచ్చును. సాయంత్రం 6 గంటల తర్వాత అక్రమంగా ఇసుక రవాణా జరిగితే తగు చర్యలు తీసుకోబడునంటూ ఆర్టీఓ రేపల్లె డివిజన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆనరబుల్ సీఎం గారు మనం శాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి అన్న పాలసీ తీసుకుని రావడం జరిగింది. సో ప్రజలందరూ ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీకు మీ దగ్గరలో ఏదైతే శాండ్ ఉంది అన్న డీటెయిల్స్ మీకు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ గారి వెబ్సైట్లో సో మీ దగ్గర ఉన్న స్టాక్ పాయింట్స్ ఎంత, అక్కడ మీరు పే చేయాల్సిన కాస్ట్ ఎంత అన్న డీటెయిల్స్ అన్ని మనకు అక్కడ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆ స్టాక్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళే ఫెసిలిటీ ఉందండి. ఐ రిక్వెస్ట్ అక్కడ కావాల్సిన రిక్వైర్డ్ పర్సనల్ అంతా మీకు ఫెసిలిటేట్ చేయడానికి తహసీల్దార్స్కి అండ్ ఎస్హెచ్ఓస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీటిల్లో మనకు డివిజన్కి సంబంధించింది మన కొల్లూరు మండలం జువ్వలపాలెం స్టాక్ యార్డ్లో మనకు శాండ్ అవైలబుల్గా ఉంటుందండి. మన డివిజన్లో ఉన్న నియరెస్ట్ పాయింట్ అది. సో దీనికి సంబంధించింది మనము ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనకి ఫర్దర్గా శాండ్ అన్నది సేమ్ రేట్తో ఎటువంటి రేట్ ఇంక్రీజ్ చేయకుండా మనకు ఉన్న రేట్ ఎందుకు ఉంది అంటే మనకి జిఎస్టీ అండ్ డిఫరెంట్ సెనరేజెస్ అండ్ డిఫరెంట్ ట్యాక్సెస్ వల్ల ఉన్న కాస్టే తప్ప శాండ్ కంటూ ఎక్స్కవేషన్ కోసం తీసుకున్న ట్యాక్సెస్ మనీ మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది కానీ శాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే ఇస్తుంది గవర్నమెంట్. సో దీనికి సంబంధించిన రేట్స్ అనేవి ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు పెరగకుండా ఉంటాయండి. పెరినియర్ గానే మనకి శాండ్ ఎవ్రీడే అవైలబుల్ ఉంటుంది. సో సోమవారం నుంచి ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ సోమవారం నుంచి ఇస్తున్నాము. సో తర్వాత అంతా కూడా మనకి శాండ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరు తొందరపడి ఆ రోజు చాలా ఎక్కువ మంది వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఫర్దర్ కూడా మీకు శాండ్ అవైలబుల్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ కైండ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్, ఫ్రమ్ ఆల్ ద అఫీషియల్స్. సో మీకు ఫెసిలిటేట్ చేయడానికి మేము ప్రతి ఒక్క అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ కోసం డిఫరెంట్ ఎంప్లాయీస్ ని కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగిందండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఫ్యూ థింగ్స్ నేను పీపుల్ నుంచి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు ప్రతి ఒక్క డేకి పర్ డే మీకు 20 tons ఆఫ్ శాండ్ పర్ పర్సన్ అవైలబుల్ ఉంటుంది. సో కమింగ్ ఫ్యూ డేస్ వరకు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఎవ్రీడే మాక్సిమం లిమిట్ ఇస్ 20 tons పర్ పర్సన్. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ లాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ మీరు చేసే ప్రతి ఒక్క పేమెంట్ యూపీఐ ద్వారా ఆన్లైన్ క్యాష్ పేమెంటే తప్ప ఇండివిజువల్ గా క్యాష్ అనేది ఫర్దర్ గా హార్డ్ కరెన్సీ అనేది తీసుకోవడం జరగదు. ఓన్లీ ఆన్లైన్ క్యాష్ పేమెంట్స్ త్రూ యూపీఐ పేమెంట్స్ ఈజ్ ఓన్లీ అలౌడ్. సో మనం చేయాల్సిన ఎక్కడ క్యాష్ పేమెంట్ చేయాలి, ఏ నంబర్ కి చేయాలి అన్న డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వడం ఫర్దర్ గా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు సంబంధించి one more request I request all the people is బ్లాక్ మార్కెటింగ్ లాంటిది ఏమన్నా చేసినట్టు ఒకటే మనిషి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ శాండ్ తీసుకెళ్లి బ్లాక్ మార్కెటింగ్ లాంటిది ఏదైనా చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయండి. అండ్ ఇంకొకటి మీరు శాండ్ తీసుకొని ఆడ్ టైమ్స్ లో నైట్ టైమ్స్ లో మూవ్మెంట్ కూడా మేము అప్రూవ్ చేయము. సో ప్రాపర్ గా మీరు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మనకు శాండ్